నో. రాజ్, రాజ్, ఏమైంది రాజ్? రాజ్, ఏమైంది? ఏమైందో తెలియటం లేదు శిశిర. అసలు నిద్ర సరిగ్గా పట్టడం లేదు. ఒక్కొక్కసారి ఈ రూమ్లోకి వస్తేనే నన్నెవరో చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఎవరో నన్ను గొంతు పిసికి నా పైన కూర్చొని చంపుతున్నట్టుగా ఫీల్ కలుగుతుంది. నువ్వు లేనప్పుడు రాత్రంతా ఏదో భయం, ఊరికూరికే మెలకు వస్తూనే ఉంటుంది. పడుకుందామని చూస్తే నిద్ర రాదు. ఇక్కడ పడుకోలేక కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్తే నిద్ర వస్తుంది. కారు డ్రైవ్ చేస్తుంటే 2-3 సెకండ్లు అలా నిద్ర పోయి లేచాను. జస్ట్ మిస్. ఇంకాస్త మిస్ అయి ఉంటే డివైడర్కి తగిలి పైకి పోయేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్య నిద్ర మాత్రలు వేసుకొని పడుకోవాల్సి వస్తుంది. ప్రతిరోజు నిద్ర మాత్రలు వేసుకుంటే అదే అలవాటు అవుతుందని అవాయిడ్ చేస్తూ వస్తున్నాను. రాజ్, ఏదైనా మంచి డాక్టర్కి చూపించాల్సింది కదా. వెళ్ళాను, అంతా నార్మల్గానే ఉందని చెప్తున్నారు. నాకు ఎందుకు నిద్ర రావటం లేదని డాక్టర్స్ కూడా అర్థం కావటం లేదు. శిశిర, ఈ రోజుకి నిద్ర మాత్రలు వేసుకుంటాను. వద్దు రాజ్, ప్లీజ్. శిశిర, నిద్ర పట్టకపోతే రోజంతా తలనొప్పిగా ఉంటుంది. డిస్టర్బెన్స్, స్ట్రెస్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ ఒక్కరోజు ప్లీజ్. సరే రాజ్, పడుకో అయితే. పిన్ని, పిన్ని, పిన్ని. ఎవరు పిలుస్తున్నారు? పిన్ని, పిన్ని, పిన్ని. పిన్ని, ఈ బొమ్మని పెట్టిన తర్వాత పిలుస్తున్న ఫీలింగ్ కలుగుతోంది. బొమ్మ పిలవడానికి ఛాన్సే లేదు. అసలేం జరుగుతోంది? రాజ్ కూడా అలా నిజంగా ఫీల్ అవుతున్నాడా? ఈ విషయం రాజ్కి చెప్పేస్తే రాజ్కి బొమ్మని తెచ్చాను, ఇలా పట్టుకొని చూస్తే ఒరిజినల్ పాపని పట్టుకున్న ఫీలింగ్ కలుగుతుందని చెప్తే రాజ్ నమ్మేస్తాడా?
లేదా అనుమానంతో బొమ్మని పడేయమంటే అమ్మో వద్దు. ఇది నాకు భవానీ ప్రేమగా ఇచ్చిన బొమ్మ. రాజుకి విషయం తెలిస్తే పాడేయమంటాడు. భవానీ తర్వాత చాలా ఫీల్ అవుతుంది. భవానీకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. కానీ ఈ బొమ్మకి రాజ్కి నిద్ర పట్టకపోవడానికి ఏదైనా సంబంధం ఉందా, లేదా వేరే కారణం ఉందా? అసలు ఏం అర్థం కావడం లేదు. ఈ మధ్య అన్నీ మిస్టీరియస్గా అనిపిస్తున్నాయి. చారు ఆంటీ, Telling small madam ji. what doing? Me full busy. Taking myself my photos. ఓ అవునా, వెరీ గుడ్ వెరీ గుడ్. నాకు మీ ఫోన్ కావాలా ఆంటీ? నా ఫోనా? వై? నేను మా అమ్మతో మాట్లాడాలి. నో 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 నో, అలా ఇవ్వను. నేను నా ఫోన్ ఎవ్వరికీ ఇవ్వను. ఇది నా పర్సనల్. ఆంటీ ఆంటీ, ఇక్కడ ఎవరూ లేరు. ఒకే ఒక్క కాల్ చేసుకొని ఇచ్చేస్తాను. నో 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 నో, నాట్ గివింగ్, నథింగ్ డూయింగ్. ప్లీజ్ ఆంటీ, ఎవరూ లేరు. ఎవరూ లేరు కదా? ఓకే ఓకే, ఎవరైనా చూస్తే అనుమానం వస్తుంది. జాగ్రత్తగా అమ్మకి కాల్ చేసి మాట్లాడు. నేను ఎవరైనా వస్తారేమో చూస్తూ ఉంటాను. మాట్లాడిన తర్వాత నన్ను పిలు. ఆంటీ, లాక్. ఓ థ్యాంక్స్ ఆంటీ. హలో భవానీ, అక్కడంతా బానే ఉంది కదా? ఎస్ అమ్మా. పిన్నిని ఎవరైనా ఇబ్బంది పెట్టడం గాని భయపెట్టడం గాని చేశారా? అదేం లేదమ్మా, పరిస్థితి మామూలుగానే ఉంది అంతే. మరింకేమైంది? ఎందుకు కాల్ చేసావు? నాకు నీతో మాట్లాడాలి అనిపించింది, అందుకే చేశాను. అంతకు మించి ఏం లేదమ్మా.